నమస్కారం సుందరమరెడ్డి గారు. నమస్తే అండి. ఈరోజు నిఫ్టీ కనుక చూసుకుంటే అంటే ఓవరాల్ మార్కెట్ కనుక చూసుకుంటే దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి. బట్ కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు అసలు? ఒకటి అంటే లాస్ట్ ఒక 1 వీక్ నుంచి మనం చూసుకుంటే కనుక క్రూడ్ ఆయిల్ చాలా స్పీడ్గా పెరుగుతుంది. అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ స్పీడ్ పెరుగుతుందండి. ఎప్పుడైతే ఇరాన్ అమెరికా వారు బ్రేక్ అయిందో, సీజ్ ఫైర్ కనుక ఓవర్ అయిపోయిందో, అప్పటి నుంచి అమెరికా వాళ్ళు కంటిన్యూస్గా అటాక్ చేస్తున్నారు ఇరాన్ మీద. అంటే ఎవ్రీడే నైట్ టైంలో కంపల్సరీ అటాక్ చేస్తున్నారు లాస్ట్ 10 days నుంచి కంటిన్యూస్గా అమెరికన్స్. ఆ న్యూస్ తోటి ఏమవుతుందంటే ఆయిల్ రేటు రోజుకి ఓపెన్ కాగానే +2% 3% చొప్పున పెరుగుతూనే ఉంది. అట్లా మార్కెట్ లాస్ట్ 10 days నుంచి పెరుగుతూనే ఉంది. రఫ్గా వరల్డ్ వైడ్ తీసుకుంటే కనుక ఇప్పటికీ ఆల్మోస్ట్ $89 వచ్చేసింది. అంటే చాలా ర్యాపిడ్గా అనుకున్న దానికంటే స్పీడ్గా పెరుగుతుంది క్రూడ్ ఆయిల్. ఓకే. అండ్ రెండోది రూపీ బాగా వీక్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అయితే చాలు 0.3% వీక్ అవుతుంది ఎవ్రీడే. అంటే లాస్ట్ 10 days లోనే ఇండియన్ రూపీ దగ్గర 2.5% డ్రాప్ అయింది. ఓకే, 2.5 రూపీస్ డ్రాప్ అయింది. వెరీ సీరియస్ డ్రాప్ అనమాట అది. అండ్ మూడోది నేచురల్ గ్యాస్ పెరుగుతుంది. అంటే గోల్డ్ సిల్వర్ కాతికొత్తి రైజ్ అవుతున్నాయి లాస్ట్ 4-5 days నుంచి. అంటే ఓవరాల్ చూసుకుంటే ఇండియా వాళ్ళు ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాటి కాస్ట్ అంతా పెరుగుతుంది, ఇండియన్ రూపీ బాగా వీక్ అవుతుంది. అందుకని ఇందులో గుడ్ న్యూస్ ఏం లేదు చెప్పుకోవడానికి. అందుకని అది స్ట్రగుల్ అవుతా ఉందన్నమాట. ఈరోజు టెక్నికల్ ఏరియా 24,000 కూడా బ్రేక్ డౌన్ అయ్యి లోపల క్లోజ్ అయిందండి మార్కెట్. సో ఓవరాల్ చూసుకుంటే కనుక మార్కెట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో న్యూట్రల్ టు బేరిష్ బయాస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ వరల్డ్ వైడ్ చూసుకుంటే మార్కెట్స్ నిన్న అన్ని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అమెరికా నాస్డాక్ 1.5 క్లోజ్ అయింది. అండ్ మిగతా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కూడా నిన్న చాలా హెల్దీగా ఉన్నాయి. బట్ నిన్న మన మార్కెట్ నిన్న కూడా 2 పాయింట్స్ పడింది నిఫ్టీ. అంటే ఈ రోజు కూడా పడుతూనే ఉంది. మొత్తానికి క్రూడ్ కంట్రోల్లో వచ్చేంత వరకు ఇండియన్ మార్కెట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది మిగతా కంట్రీతో పోల్చుకుంటే. ఓకే. అంటే ఈ రోజు కాతుకుత్తు నిలబడిందంటే ఇది ఎంతవరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉండొచ్చు? దట్స్ డిపెండ్ అపాన్ ద క్రూడ్ ప్రైస్. అంటే ఇరాన్ తోటి అమెరికా వాళ్ళ అగ్రిమెంట్కి వస్తే ఆ క్రూడ్ డౌన్ అవుద్ది. అది డౌన్ అయితేనే మనకి కొంచెం ఆక్సిజన్ దొరికేది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వరల్డ్లో 140 కోట్ల జనాభా, ఇంత జనాభాతో 85% ఇంపోర్ట్ చేసుకునే కంట్రీలు ఏం లేవు క్రూడ్ని మన తప్ప. అందుకని మనది ఎక్కువ సీరియస్గా ఎఫెక్ట్ అవుతుంది వేరేది. రెండోది లాస్ట్ మొన్నట అంటే మార్చి నుంచి మొన్నటి వరకు ఏం జరిగిందంటే ప్రపంచంలో అన్ని దేశాలు వాళ్ళ దగ్గర నిల్వ ఉన్న క్రూడ్ ఆయిల్ వాడుకున్నారు ఎంతకంత. దానివల్ల ప్రైస్ అంతగా స్పైక్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ బీనేగా మళ్ళీ ఇద్దాం. ఇప్పుడు వాళ్ళకి ఆయిల్స్ కూడా లేవు అనమాట. అందుకే ర్యాపిడ్గా పెరుగుతుంది ఆయిల్. కనుక అప్ టు $90 వరకు తట్టుకుంటుందండి ఇండియా. అది దాటింది అనుకోండి మళ్ళీ రేట్లు పెంచుతారు. రేట్లు పెంచడం వల్ల మళ్ళీ ఇన్ఫ్లేషన్, వడ్డీ రేట్లు పెంచుతారు. వడ్డీ రేట్లు పెంచితే ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇప్పటికే లాస్ట్ 1 yearలో హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ డేటా 4% దాటాం మనం. కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది. అట్స్ వెరీ క్లియర్ వార్నింగ్ అనమాట, ఇండియా స్ట్రెస్ అవుతుంది అని. నెక్స్ట్ ఇంకా ఇన్ఫ్లేషన్ పెరిగితే కనుక వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. వడ్డీ రేట్లు పెరగటాన్ని స్టాక్ మార్కెట్ అస్సలు భరించదు. ఎందుకంటే ఎకానమీకి ఎప్పుడు చీపర్ లోన్స్ ఉంటేనే అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది బిజినెస్ అనమాట. కాబట్టి ఎకానమీ పరంగా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ అన్ని బ్యాడ్ న్యూస్ ఉన్నాయి, గుడ్ న్యూస్ ఏం లేదు. రూపీ వెరీ స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. రోజుకి 0.3% వీక్ అవుతా ఉంది అది. ఇది కనుక సెంటిమెంటల్గా 100 దాటింది అనుకోండి మార్కెట్ చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అనమాట. ఈ 1 month లో జరిగే చేంజెస్ ఏమైనా ఉంటాయంటే ఆగస్ట్ నుంచి జరిగేటువంటి మార్కెట్ సీజన్ కూడా మారుతుంది కదా. ఎన్ని మారినా సరే ఈ సంవత్సరంలో వర్షాలు లేవు. ఆల్రెడీ మనం జూలైలోకి వచ్చేసాం, జూలై ఎండింగ్కి వచ్చేసాం, ఆగస్టులోకి ఎంటర్ అవుతున్నాం. వర్షాలు చాలా తక్కువ. ఇప్పటిదాకా ఈ సంవత్సరం వర్షాభావం ఉంటుంది అన్నారు తప్ప ఇంత సివియర్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకున్న దానికంటే సివియర్గా ఉంది వర్షపాతం నమోదు అవట్లేదు సరిగా. రెండోది అంటే రూపీ బాగా వీక్ అవుతుంది. కరెంట్ లేకపోతే ఏం చేస్తారు, రైతులందరూ డీజిల్ ఆయిల్ వాడతారు. అసలుగా ఇవి చాలా కాస్ట్లీ ఉన్నాయి. అవి వాడటం ద్వారా ఇంకా ఎక్కువ సివియారిటీకి వెళ్ళిపోతాం. అంటే ఇన్ఫ్లేషన్ ఏమో ఒక పక్క పెరుగుతుంది. అంటే ఆర్బీఐలో ఏమో వడ్డీ రేట్లు పెంచడం తగ్గడం రెడీగా లేరు, పెంచడం రెడీగా ఉంటుంది. చూస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వడ్డీ రేట్లు పెంచడం రెడీ అవుతున్నారు. అంటే ఎకానమీ పరంగా అయితే సెలబ్రేట్ చేసుకునే గుడ్ న్యూస్ అయితే ఏం లేవు. అందుకని అదేం చేసిన 24,000 బాగా స్ట్రగుల్ అవుతుంది నిఫ్టీ. దానితో మళ్ళీ ఈరోజు ట్రంప్ ఫార్మా న్యూస్ వదిలాడు, అదొక బ్యాడ్ న్యూస్ అయిపోయింది. అట్లా అన్ని రకంగా చూసుకుంటే ఏ లెక్క చూసినా సరే ఇండియాకి ఇప్పటికే హ్యాపీగా అంటే ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పడానికి ఏం లేదనమాట. మనం విడిగా చూసినప్పుడు జీడిపి గ్రోత్ బాగుంది 6.5 చొప్పున, ట్యాక్స్ కలెక్షన్స్ బాగున్నాయి, ఇలా కనపడుతుంటుంది. బట్ దగ్గరుండి మనం క్లోజ్గా చూసినప్పుడు ఏంటంటే ఇవే గుడ్ న్యూస్ కాదు. అంటే స్టాక్ మార్కెట్ రెండోది హిస్టరీని చూసి మూవ్ అవుతుంది, ఫ్యూచర్ని ఎక్స్పెక్టేషన్ చేసుకుని మూవ్ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం వర్షపాతం తగ్గింది అండ్ వర్షాలు తగ్గబోతున్నాయి. రెండోది ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అండ్ క్రూడ్ పెరుగుతుంది, ఇండియన్ రూపీ వీక్ అవుతుంది. మన దగ్గర ఏ స్టాక్స్ లేవు వరల్డ్ వైడ్గా ఉన్నట్టు, అన్ని చోట్ల ఉండబట్టే పెరుగుతున్నాయి అనమాట. మన దగ్గర లేవు కాబట్టి ఆ గ్రోత్ కూడా లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్లో అంత గుడ్ న్యూస్ ఏం లేవు.
బట్ అదే టైంలో టెరిఫిక్గా భయపడేంత బ్యాడ్నెస్ అయితే ఏం లేవు. బట్ అందుకని మార్కెట్ అయితే స్ట్రగుల్ అవుతుంది అది బ్రేక్అవుట్ అవ్వడానికి, ఒక అన్సర్టనిటీ అన్సర్టనిటీ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ టైం పాస్ ఇలా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాకపోతే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ చాలా బాగా మూవ్ అయినాయి లాస్ట్ 2 monthsలో నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి అవి ఏదన్నా సపోర్ట్ ఇస్తే ఏమో చూడాలి మనం. ఏదైనా రిజల్ట్ సీజన్ బీనైంది, రిజల్ట్స్ మాదిరిగా వస్తున్నాయి. రిజల్ట్స్ బాగాలేనట్టు టూ మచ్ పనిష్మెంట్ ఇస్తున్నారు. ఈరోజు మిడి ప్లస్ రిజల్ట్ బాగాలేదని చెప్పేసి దాన్ని 14% పడగొట్టారు. అండ్ బంధన్ బ్యాంక్ రిజల్ట్ ఇట్స్ ఓకే రిజల్ట్, నాట్ బ్యాడ్, ఓకే రిజల్ట్, స్టిల్ దాన్ని 14% పడగొట్టారు. అంటే రిజల్ట్ బాగా వచ్చినట్టు కొంచెం మూవ్ చేస్తున్నారు. మొత్తానికి అయితే పనిష్మెంట్ సివియర్గా ఇస్తున్నారు అనమాట మార్కెట్లో. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ నడుస్తుంది. ఈ టైంలో స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ తగ్గించేసి ఏ మ్యూచువల్ ఫండ్స్కో లేదా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లో పెట్టుకొని ఈ 1 year సైలెంట్గా కూర్చోవటం బెటర్ అనమాట. ఎందుకంటే ట్రంప్ ఉన్నంతకాలం ఏదో ఒక న్యూస్ వదులుతాడు, ఈ యుద్ధాలు అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈ ఆయిల్ కూడా ఎప్పుడు ఉంటుంది. ఈ స్టాక్ మార్కెట్లో టెక్నికల్స్ లేవు, ఫండమెంటల్ లేవు. ట్రంప్ ట్వీట్ అండ్ ఆయిల్ రేట్లు ఈ రెండు డిసైడ్ చేస్తున్నాయి మార్కెట్ని. సేఫ్ సైడ్ మ్యూచువల్ ఫండ్స్ వాటిలో కన్జర్వేటివ్గా ఉంటే బెటర్ అనమాట. ఈ సంవత్సరం అగ్రెసివ్గా స్టాక్స్లో పెట్టి మనం ఎక్స్పెక్టేషన్ చేసే బదులు. ఎందుకంటే రూపీ వీక్నెస్ క్లియర్ కనపడుతుంది. 2.5% వీక్ అయింది లాస్ట్ 1 monthలోనే. అండ్ కాబట్టి ఇంకో సెకండ్ రౌండ్ సెల్లింగ్ బీన్ అవుతుంది మార్కెట్లో. కాబట్టి బీ కన్జర్వేటివ్ అంటారు. చూద్దాం ఏ విధంగా ఉంటుందని. నివేశ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.